హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ వీడియో వచ్చేసి చాలామందికి ఆల్మోస్ట్ ఈ టాపిక్ తెలిసే ఉంటుంది. బట్ కొంతమందికి తెలియని వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు నచ్చిన వీడియో ఏదైనా ఉంటే లైక్ చేసినట్లయితే మీ ద్వారా పక్కన వాళ్ళకి ఆ వీడియో సజెషన్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. సో దట్ నాకు కొంచెం రీచ్ అనేది దొరుకుతుంది అనుకుంటున్నాను. సో ఈ ఛానల్లో వీడియోస్ వచ్చేసి నాకు తెలిసిన టాపిక్స్ మీద చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి వాట్సాప్లో మనకి బ్లూటిక్ అనేది రాకుండా ఉండాలి అంటే ఎలా చేయాలి, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి అనే దాని గురించి చెప్తానన్నమాట. సో సెట్టింగ్స్లో మనకి ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది. అందులో మనకి లాస్ట్ సీన్, ఆన్లైన్ అవన్నీ ఉంటాయన్నమాట. లాస్ట్ సీన్ మనము ఎవరికైనా కాంటాక్ట్స్కైనా పెట్టుకోవచ్చు, లేదా అందరికీ పెట్టుకోవచ్చు. సో ఆ కొన్ని కాంటాక్ట్స్కి అనేది కూడా మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఆన్లైన్లో ఉన్నది లేనిది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ప్రొఫైల్ ఫోటో, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అందరికీ తెలిసి ఉంటాయి. సో ఇది సేమ్ అన్నమాట. నెక్స్ట్ అబౌట్ కూడా సేమ్ అన్నమాట. ఎవరికి కావాలో వాళ్ళకి పెట్టుకోవచ్చు. అండ్ స్టేటస్ అనేది మనం అప్లోడ్ చేసేటప్పుడు కూడా మనం మార్చుకోవచ్చు సెట్టింగ్స్. ఇక్కడ రీడ్ రెసిపియెంట్స్ ఉంటుంది కదా, అది ఆన్లో ఉన్నట్లయితే మనకి బ్లూ టిక్స్ అనేవి కనపడతాయి అన్నమాట. లైక్ మనం మెసేజ్ చూసినట్లయినా, మన మెసేజ్ వాళ్ళు చూసినట్లయినా బ్లూ టిక్ అనేవి కనపడుతుంది. సో ఇప్పుడు ఇది ఆఫ్ చేసామంటే మనకి బ్లూ టిక్ అనేది రాదు. మనం ఎవరికైనా మెసేజ్ చేసినా వాళ్ళు అది చూస్తే మనకి బ్లూ టిక్ రాదు. వాళ్ళు మెసేజ్ చేసినది మనం చూసినా వాళ్ళకి బ్లూ టిక్ వెళ్ళదన్నమాట. ఇప్పుడైతే నేను రీడ్ రెసిపియెంట్స్ ఆఫ్ చేశాను కదా. సో ఇప్పుడు నేను మెసేజ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు నేను హాయ్ అని మెసేజ్ చేశాను. ఇప్పుడు ఆ మెసేజ్ వచ్చేసి మనకి బ్లూ టిక్ రాదు, ఎందుకంటే మనం రీడ్ రెసిపియెంట్స్ ఆఫ్ చేసాం కదా. సో అందుకోసం అనేది మనకి బ్లూ టిక్ అయితే రాదనమాట. అది ఆన్లో ఉన్నట్లయితేనే బ్లూ టిక్ వస్తుంది. చూడండి, ఇక్కడ బ్లూ టిక్ అయితే రాలేదు, కానీ నాకు రిప్లై అయితే వచ్చింది. సో మనకి రీడ్ రెసిపియెంట్స్ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు బ్లూ టిక్స్ రావు. మీకు రీడ్ రెసిపియెంట్స్ ఆన్లో ఉంటే మాత్రం మీకు డబుల్ సైడ్ బ్లూ టిక్స్ అనేది తెలుస్తుంది. మీరు మెసేజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది, మీకు మెసేజ్ చేసి వాళ్ళది చూసినా తెలుస్తుంది అన్నమాట. సో ఈ వీడియో అయితే ఇంతేనమాట. ఈ బ్లూటిక్ గురించి చెప్పడానికేను ఈ వీడియో. ఇప్పుడు నేను రీడ్ రెసిపియెంట్స్ ఆన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను మళ్ళీ మెసేజ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు నా మెసేజ్కి రిప్లై వచ్చాక, ఇప్పుడు రిప్లై వచ్చాక నాకు అక్కడ బ్లూటిక్ వస్తుంది, ఎందుకంటే నేను రీడ్ రెసిపియెంట్స్ ఆన్లో పెట్టాను కాబట్టి. సో అంతేను, దీనికోసమే ఈ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. సో బ్లూటిక్ రాకపోయినా వచ్చినా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ బిజీగా ఉండి మెసేజ్ చూసి కూడా రిప్లై లేదు అంటే రెసిపియెంట్స్ ఆఫ్ చేసుకుంటే పక్కన వాళ్ళకి మీరు మెసేజ్ చూడలేదు అని తెలుస్తుంది. సో ఈ వీడియో అందుకోసమే, థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, అయితే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. బాయ్.